హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యాన్షియంట్ హిస్టరీలో స్టోన్ ఏజ్ అనేది ఫస్ట్ టాపిక్ అనేది ఉంది. ఈ టాపిక్ గురించి ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, లెట్స్ గో. ఫస్ట్ లైక్ చేయండి. ఇప్పుడు యాన్షియంట్ హిస్టరీలో ఫస్ట్ వచ్చి స్టోన్ ఏజ్ అనమాట. ఈ స్టోన్ ఏజ్ ఏమి, మనిషి పుట్టిన తర్వాత ఏం చేశాడు అతను, ఏ విధంగా కోతి నుంచి మనిషిగా చేంజ్ అయ్యాడు, ఓకే, ఏ విధమైన టూల్స్ యూస్ చేశాడు, నెక్స్ట్ నిప్పు అనేది ఏ స్టోన్ ఏజ్లో పుట్టించాడు, ఏ విధంగా కనుగొన్నాడు, ఇవన్నీ ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు ఫస్ట్ లైక్ చేయండి, మన నలుగురు తెలుస్తుంది. ఈ స్టోన్ ఏజ్ అనేది, ఈ హిస్టరీ అనేది ఏ దాంట్లో యూజ్ అవుతుందో చెప్తాను చూడండి, ఏ ఎగ్జామ్స్కి యూజ్ అవుతుందో చెప్తాను చూడండి. మీరు రాయబోయే ఆర్ఆర్బి ఎగ్జామ్స్కి, స్టాఫ్ సెలెక్షన్ కమిషన్కి, బ్యాంక్ ఎగ్జామ్స్ యూజ్ అవ్వదు ఇది, ఓకే. అదేవిధంగా ఏపీపీఎస్సి స్టేట్ ఎగ్జామ్స్కి అన్నిటికీ యూజ్ అవుతుంది. ఫస్ట్ లైక్ చేయండి, ఓకే. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు స్టోన్ ఏజ్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఫస్ట్ స్టోన్ ఏజ్లో ఎన్ని టైప్స్ ఉన్నాయంటే 3 టైప్స్ ఉన్నాయి. దీంట్లో ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, న్యూ స్టోన్ ఏజ్, ఈ 3 టైప్స్ ఉన్నాయన్నమాట. ఏమేమి టైప్స్ ఉన్నాయి స్టోన్ ఏజ్లో? ఫస్ట్ వన్ వచ్చి ఓల్డ్ స్టోన్, సెకండ్ వన్ మిడిల్ స్టోన్, థర్డ్ వన్ న్యూ స్టోన్. ఈ 3 టైప్స్ అనేవి ఏం చేశాడో, మానవుడు ఏం చేశాడు అనేది ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ గో. సో ఓల్డ్ స్టోన్ ఏజ్ చూడండి. ఓల్డ్ స్టోన్ ఏజ్లో అతను ఏం చేశాడు? సో ఫస్ట్ యాన్షియంట్ మ్యాన్ అపియర్డ్ అట్ శివాలిక్ రేంజ్ ఇన్ 5 lakh BC. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్ చూడు. ఆ టైంలో చూడండి, ద ఫస్ట్ యాన్షియంట్ మ్యాన్ అపియర్డ్ అట్ శివాలిక్ రేంజ్ ఇన్ 5 lakh BC. అంటే ఆ టైంలో మనిషి కోతి నుంచి మనిషిగా చేంజ్ అయ్యే టైం అనమాట. అది ఎప్పుడు 5 lakh BC. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇది ఏ స్టోన్, ఓల్డ్ స్టోన్ ఏజ్ అన్నా ప్యాలెలిథిక్ స్టోన్ ఏజ్ అన్నా అంత ఒకటే చూడండి. తర్వాత ఏం చేశాడు అతను? మనిషిలాగా చేంజ్ అయిన తర్వాత యాన్షియంట్ మ్యాన్ మెయిన్ ఆక్యుపేషన్ ఈజ్ హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్. అతను ఏం చేశాడంటే హంటింగ్ చేశాడు అనమాట. తర్వాత ఏం చేశాడు? ఫుడ్ గ్యాదర్ చేసుకుంటా వెళ్ళిపోయాడు అతను. యాక్చువల్గా అతను ఆ టైంలో మనిషిలాగా ఆలోచన, జ్ఞాపక శక్తి పెరిగింది కదా. తర్వాత ఏం చేయాలి అతనికి? అప్పుడు ఏం చేశారు వాళ్ళంతా, ఆ టైంలో ఉన్న వాళ్ళంతా హంటింగ్ చేశారు, అంటే వేట కొనసాగించే వాళ్ళు అనమాట. అలా వేట కొనసాగించి ఫుడ్ అనేది గ్యాదర్ చేసుకునే వాళ్ళు. ఇది ఒక పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఏ స్టోన్ ఏజ్లో? ఓల్డ్ స్టోన్ ఏజ్లో. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఫైర్ వాజ్ డిస్కవర్డ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. చూడండి, ఆ టైంలోనే ఓల్డ్ స్టోన్ ఏజ్లోనే ఫైర్ అనేది కనుగొన్నారు, అంటే అగ్ని కనుగొన్నారు అనమాట. ఇక్కడ ముట్టించారు చూడండి, నిప్పు పుట్టించడం కూడా ఆ టైంలోనే, ఓకే. ఫైర్ వాజ్ డిస్కవర్డ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ఇమేజ్ ఫార్మేషన్లో నేను ఇన్సర్ట్ చేసి ఉంచాను చూడండి. నెక్స్ట్ చూడండి, 4th పాయింట్, వాళ్ళు ఏ టూల్స్ యూస్ చేశారు? అప్పట్లో ఏం టూల్స్ యూస్ చేసినారు? ఏ స్టోన్ ఏజ్? ఓల్డ్ స్టోన్ ఏజ్లో ఆ టైంలో క్వార్జ్ టూల్స్ అనేది యూస్ చేశారు. ఇవన్నీ క్వార్జ్ టూల్స్ అనమాట. ఇవన్నీ ఏం టూల్స్? క్వార్జ్ టూల్స్. చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓల్డ్ స్టోన్ ఏజ్లో ఏ టూల్స్ యూస్ చేశారని చాలాసార్లు ఎగ్జామినేషన్లో అడిగారనమాట, ఓకేనా. ఇప్పుడు ఓల్డ్ స్టోన్ ఏజ్లో అయిపోయింది. ఏమేమి చేశాడు ఫస్ట్ అతను? ద ఫస్ట్ యాన్షియంట్ మ్యాన్ అపియర్డ్ అట్ శివాలిక్ రేంజ్ ఇన్ 5 lakh BC. సెకండ్ పాయింట్ ఏమి, అతను తర్వాత ఏం చేశాడు? హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్. తర్వాత థర్డ్ పాయింట్లో ఏం చేసినాడు? నిప్పు పుట్టించడం, అంటే నిప్పుని కనుగొన్నాడు. ఫస్ట్ ఫైర్ వాజ్ డిస్కవర్డ్ ఫస్ట్ టైం ఇన్ ఇండియా. 4th పాయింట్ ఏం చేసినాడు? ఏ టూల్స్ యూస్ చేసినాడు? ఏ టూల్స్ యూస్ చేసినాడు? క్వార్జ్ టూల్స్. నెక్స్ట్ మిడిల్ స్టోన్ ఏజ్. మిడిల్ స్టోన్ ఏజ్లో అంత పాయింట్ ఏం లేదు, కానీ ఇక్కడ మ్యాన్ యూజ్డ్ మైక్రోలిథిక్ టూల్స్ యూస్ చేసినాడు అనమాట. ఈ ఏజ్లో ఏం చేస్తాడంటే, వాళ్ళ ఏజ్లో ఆ టైంలో మిడిల్ స్టోన్ ఏజ్లో మైక్రోలిథిక్ టూల్స్. మిడిల్ స్టోన్ ఏజ్ మైక్రోలిథిక్ టూల్స్. లేట్ స్టోన్ ఏజ్ కూడా అంటాం, లేట్ స్టోన్ ఏజ్, ఓకేనా. నెక్స్ట్ చూడండి, నియోలిథిక్ ఏజ్ ఆర్ న్యూ స్టోన్ ఏజ్. నియోలిథిక్ ఏజ్ ఆర్ న్యూ స్టోన్ ఏజ్. ఇప్పుడు చూడండి పాయింట్, ఫస్ట్ అగ్రికల్చర్ కల్టివేటెడ్ ఇన్ ఇండియా ఇన్ దిస్ పీరియడ్. వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరిగిపోయింది ఆటోమేటిక్గా. ఆ టైంలో వాళ్ళు ఏం చేస్తారంటే అగ్రికల్చర్ అనేది స్టార్ట్ చేశారనమాట, అంటే ఫార్మింగ్ చేశారనమాట,
ఓకేనా. ఇక్కడ చేశారు చూడండి, ఏమేం ఫార్మింగ్ చేశారో చూడండి ఒక్కసారి. ఫస్ట్ అగ్రికల్చర్ క్రాప్స్ వీట్ ఆర్ బార్లీ ఎక్కడ పండించారంటే ఉత్తరప్రదేశ్ అనే ప్లేస్లో స్టేట్లో అనేది స్టార్ట్ చేశారనమాట అగ్రికల్చర్ ఫార్మింగ్ అని మన ఇండియాలో. చాలా చాలా ఇంపార్టెంట్ చూడండి, వీట్ ఆర్ బార్లీ. ఓకే, గోధుమలు అనమాట. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మ్యాన్ డిస్కవర్డ్ మేకింగ్ ఆఫ్ పోట్రీస్ అండ్ వీల్ ఆర్ చక్రాస్. అంటే వీళ్ళు ఆ టైంలోనే చక్రాసు, వీల్స్, అదేవిధంగా కుండలు ఇవన్నీ తయారు చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఇవన్నీ వాళ్ళంతా వాళ్ళే రెడీ చేయడం అనేది స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. నెక్స్ట్ చూడండి, మ్యాన్ స్టార్టెడ్ డొమెస్టికేషన్ ఆఫ్ అనిమల్స్. అంటే జంతువుల్ని పెంచుకోవడం అనమాట. జంతువుల్ని పెంచుకోవడం అంటే ఫస్ట్ జంతువు ఏది పెంచాడంటే, బాగా ఇంపార్టెంట్ చూడండి ఈ పాయింట్, డాగ్ని. ఓకే, డాగ్ని పెంచాడంటే కుక్కని పెంచుకున్నాడు ఫస్ట్ పర్సన్. మన మ్యాన్ స్టార్టెడ్ వాళ్ళ ఆలోచన విధానంతో కుక్కని ఏం చేశారు, పెంచుకున్నారన్నమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. డెమోషన్ అంటే పెంచడం. ఓకే, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వీళ్ళు టూల్స్ ఏమేమి యూజ్ చేసినారంటే, పాలిష్డ్ అండ్ బ్యూటిఫుల్ టూల్స్ యూజ్డ్. పాలిష్డ్ యాక్సెస్, బ్లేడ్స్, యారో హెడ్స్, రింగ్ స్టోను, సికిల్, ప్లగ్, హెర్పాన్, ముల్లర్. ఇవన్నీ న్యూలిథిక్ స్టోన్ ఏజ్లో వీళ్ళు యూజ్ చేసిన టూల్స్ చూడండి. మళ్ళీ చెప్తాను చూడండి ఒక్కసారి నీట్గా. న్యూలిథిక్ వాళ్ళు ఏం చేశారు, అగ్రికల్చర్ స్టార్ట్ చేశారు ఇండియాలో. నెక్స్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఉత్తరప్రదేశ్లో. అప్పుడు ఏమేమి పండించారు, వీట్ ఆర్ బార్లీ. నెక్స్ట్ తర్వాత వీళ్ళు కుండలు తయారు చేయడము, వీల్స్ తయారు చేయడము, చక్రాస్ తయారు చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఆఫ్ అనిమల్స్ అంటే జంతువులను పెంచడం అనేది స్టార్ట్ చేశాడు. ఫస్ట్ పెంచిన జంతువు ఏదంటే డాగ్ అనమాట, అంటే కుక్క. ఓకేనా. నెక్స్ట్ పైన నుంచి ఒకసారి చెప్తాను చూడండి ఇంకొకసారి నీట్గా. ఇది మైండ్లో ఫిక్స్ కావాలి, మీరు వింటే ఇంకొకసారి మర్చిపోకూడదు. నేను మెయిన్ పాయింట్స్ తీసుకొని మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదవుతుందో అదే చెప్తున్నా, ఎక్స్ట్రా ఏం చెప్పట్లేదు ఇక్కడ. నెక్స్ట్ ఎన్ని స్టోన్ ఏజ్లో ఏమేమి ఉన్నాయి, ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్, నెక్స్ట్ న్యూ స్టోన్ ఏజ్. ఈ 3 టైప్స్ ఉన్నాయి. ఓల్డ్ స్టోన్ ఏజ్ ఆర్ ప్యాలోలిథిక్ ఏజ్ అనమాట. ఓల్డ్ స్టోన్ ఏజ్ ఆర్ ప్యాలోలిథిక్ ఏజ్. ద ఫస్ట్ యాన్షియంట్ మ్యాన్ అపేర్డ్ అట్ శివాలిక్ రేంజ్ ఇన్ 5 lakh BC. అతను 5 lakh BCలో ఉన్నాడు, బిఫోర్ క్రైస్ట్ అనమాట. మనిషి కోతి నుంచి మనిషిగా మారిన టైం అది. ఏ టైము, 5 lakhs BC. నెక్స్ట్ చూడండి, అతను తర్వాత ఏం చేశాడు, హంటింగ్ అండ్ ఫుడ్ గ్యాదరింగ్. ఓకే, ఏ స్టోన్ ఏజ్లో, ఓల్డ్ స్టోన్ ఏజ్లో. హంటింగ్ అంటే వేట మొదలు పెట్టాడు, ఫుడ్ అనేది గ్యాదర్ చేసుకుంటూ ఉన్నాడు అనమాట. ఆ తర్వాత ఏం చేశాడు, నిప్పు పుట్టించాడు. నెక్స్ట్ వాళ్ళు ఆ టైంలో ఏ టూల్స్ యూజ్ చేసినాడు, క్వార్ట్జ్ టూల్స్. తర్వాత మిడిల్ స్టోన్ ఏజ్ వచ్చింది. మిడిల్ స్టోన్ ఏజ్ ఆర్ లేట్ స్టోన్ ఏజ్. ఆ టైంలో మైక్రోలిథిక్ టూల్స్ అనేది యూజ్ చేసినా. ఇది ఒక పాయింట్ ఇంపార్టెంట్, అది మాత్రమే చెప్పాను. తర్వాత మనము నెక్స్ట్ క్లాస్లో డీప్గా వెళ్దాం. నెక్స్ట్ నియోలిథిక్ ఆర్ న్యూ స్టోన్ ఏజ్. వీళ్ళు న్యూలిథిక్ స్టోన్ ఏజ్ వాళ్ళు ఏం చేశారు, అగ్రికల్చర్ స్టార్ట్ చేశారనమాట ఇండియాలోనే. ఎక్కడ, ఏ స్టేట్లో అంటే ఉత్తరప్రదేశ్. పండించిన పంటలు ఏదంటే వీట్ ఆర్ బార్లీ. నెక్స్ట్ చూడండి, తర్వాత ఏం చేశారు వీళ్ళు, మ్యాన్ డిస్కవర్డ్ మేకింగ్ ఆఫ్ పోట్రీస్ అండ్ వీల్స్ ఆర్ చక్రాస్. అంటే కుండలు, వీల్స్, చక్రాస్ అనేవి వాళ్ళ తయారు చేయడం అనేది స్టార్ట్ చేశారన్నమాట. ఇక్కడే ఉంది చూడండి ఇమేజ్, ఒకసారి నీట్గా చూడండి. నెక్స్ట్ పాయింట్ చూడండి, తర్వాత జంతువుల్ని పెంచుకోవడం అనేది స్టార్ట్ చేశారు. ఫస్ట్ పెంచుకున్న జంతువు ఏదంటే కుక్క అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఫైనల్గా చూడండి, మీకు ఫ్రీ ఎన్సీఆర్టీ బుక్స్ కావాలంటే ఫస్ట్ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్లో డిస్క్రిప్షన్లో వేసాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. తర్వాత అంతేకాకుండా ఎవరైతే ఈ ఛానల్ని చూస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత లైక్ చేయండి. మ్యాక్సిమం మన ఛానల్లో 1235 మెంబర్స్ ఏమో సబ్స్క్రైబ్ అయిపోయినారు. నేను ఇచ్చే టార్గెట్ 1300 అవ్వాలి. ఈ వీడియోతో అట్లీస్ట్ 1300 అనేది అవ్వాలి. ఫస్ట్ లైక్ చేయండి. లైక్ చేస్తే నలుగురు తెలుస్తుంది. అదేవిధంగా మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. నేను ఫ్రీ క్లాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ స్టార్ట్ చేశాను, మధ్య మధ్యలో చేస్తూ ఉంటాను. నాకుండే టైం అంతా చూసుకొని మీకు వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. అంతకంటే మీకు క్వాంటిటీ యాప్టిట్యూడ్లు, ఫ్రీ ఎన్సీఆర్టీ బుక్స్ కానీ, రీజనింగ్ బుక్స్ కానీ కావాలంటే వెళ్ళి
టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ.